ఫ్రెండ్స్ నేను అలా సరదాగా నైట్ 11 అవుతుంది. ఇప్పుడు కదిలి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి, కేబుల్ బ్రిడ్జ్ ట్యాంక్ బండు అలా కలిసి వెళ్దామని అనుకున్నాం. బైక్ తీసుకొని వచ్చాడు, బయలుదేరుతున్నాం. హాస్టల్ దగ్గర నుంచి ఇంకెక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి బయలుదేరుతాము కేబిహెచ్పి దగ్గర నుంచి. అదే జేఎన్టీ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా బ్రిడ్జి పైన వెళ్తూ అంటే బ్రిడ్జి పై నుంచి లూలు మాలు, నెక్స్ట్ నెక్సాస్ ఇవి వస్తాయి చూడండి. సరదాగా నాతో పాటు వచ్చే వాళ్ళు మిస్ అయిపోయినారు. వాళ్ళ కోసం సైడ్ ఆగినాం. ఏం చేస్తాం, ఎనికి రమ్మంటే అక్కడెక్కడో ఉన్నారంట, ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. మమ్మల్ని చూడలేదంట వాళ్ళు. అసలు సేపుడికి రాలేదు, చాలా సేపు అవ్వదు. వచ్చాడు అనుకుంటే ఏడికి రాడు, ఎంతసేపు రాసాగా. ఫోన్ చేసా వస్తున్నావా మరి. వాళ్ళు వస్తున్నారని మేము వచ్చేస్తే వాళ్ళు మమ్మల్ని మా కోసం అక్కడే ఉన్నారంట. ముందు కనబడే అప్డేట్ ఏపీ బండ్లో ఇదే మనోళ్ళు. సార్ ఈ హాస్పిటల్ ఎంత రోడ్లోకి ఉందంటే అంత రోడ్లోకి ఉంది. 10 నిమిషం లెవెల్ కాదు సే
నాకు తెలిసిలే రాండ్రా సార్. ఇటు వెళ్తే మాదాపూర్, ఇటు కూడా వెళ్ళొచ్చు మాదాపూర్, మళ్ళీ ఇది కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఫ్రీ లెఫ్ట్ ఉంది, వీళ్ళ అమ్మాయి ఇది తిరగట్లా. వాళ్ళు ఆటో వాడరా ముందు ఒకరు కావాలి. మనం పైన రావాల్సింది. దెంగారు కింద. అటు కొండాపూర్ అటే వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తే బొటానికల్ పార్క్ కూడా అటే ఉంది. సైబర్ టవర్ లెఫ్ట్ అని చెప్పా కదా వాళ్ళకి. చేపకి మిస్ అయిపోతారేందిరా. రారా ఎటో పోతుంది. దుర్గం చెరువు మెట్రో ఏ లైన్ నుంచి బి లైన్కి వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్, ఇటు కాదు మనం హైటెక్ సిటీ నుంచి వస్తున్నాం కదా, సైబర్ టవర్ దగ్గర నుంచి. వాళ్ళు తిరిగారా బ్రో? పైకి వెళ్తామో లేదో మరి తెలియదు. మనకి కేబుల్ బ్రిడ్జ్కి ఎటాలా తెలియదు. గూగుల్ మ్యాప్ చెప్పినట్టు వెళ్తాం. ఏందో డౌట్గా ఉంది, మరి పైకి వెళ్తారా? లైట్ ఆఫ్లో ఉంది. అదే కేబుల్ బ్రిడ్జ్, లైటింగ్ ఆఫ్లో ఉంది. మరి ఎంత టైం అయిపోయింది. సైడ్ లైట్లు కూడా వెలుగుతున్నాయి కానీ పై లైట్లు వెలగట్లేదే. బా వాళ్ళు ఇటు ఆపమను. వారం కసకసలు ఆడుతుంటుంది ఆడ ఎప్పుడు చూసినా. ఇనార్బిటాల్ మాల్ ఇది. ఇది కాదు, ఏడే ఉండాలి. అదిగా ఏదిరా అది? ఇక్కడే ఉండాలి ఇనార్బిటాల్. మరి అల్లదే అనుకుంటా సార్. ఇక్కడ పైన అల్లాడేస్తాను సాంగ్స్. మరి పబ్లో ఏంటియో మరి. చీకటి పడ్డా కదా, ఏం కనపడట్లేదు అంతగా. మిస్టర్ మై ఫ్రెండ్స్, అదే కేబుల్ బ్రిడ్జి. మరి హైదరాబాద్ వాటర్ కూడా ఉన్నాయి లేక్లో. లోపల ఏదో పార్క్ కడుతున్నట్టుకుంది కానీ మనకు ఎంట్రీ లేదుగా, నైట్ కదా, ఎంట్రీ ఉండదు కదా. స్టైల్గా నుంచున్నాడు హీరో. కేబుల్ బ్రిడ్జి పైకి ఎలా చేస్తున్నాం. ఇదేమో ఇటు నుంచి చూపెట్లా, అటు నుంచి చూపిస్తుంది. అటు వచ్చినా బాగుండు. ఈ లేక్ వ్యూ కూడా చూద్దామని ఇటు వస్తే కింద నుంచి చూద్దామని తేడా కొట్టింది వ్యవహారం.
అటు కూడా వస్తుంది బ్రో. అటు పెట్టుకోవాలి. అదే అంటే కాదు, అదేని కాదు, అక్కడ ఉండాలి. అది వెళ్తే వెళ్తుంది, తీసుకెళ్తాను, మేము వెళ్తా ఉన్నాం. గూగుల్ మ్యాప్ ఎక్కింది, ఆన్ ఎక్కిందిలే. ఇప్పుడు అక్కడ పోయి అమ్మ యూటర్న్ ఇక్కడ లేదురా కాగా. చాలా దూరం ఉంది యూటర్న్ మనకి. వాళ్ళు వస్తారా లేదు చూడు బ్రో. యూటర్న్ జంబుల్ 100 మీటర్స్ అంటే చూపిస్తాం కదా. ఏ బిల్డింగు? ఇంకా ముందుంటే చూసుకో. సరేలే, వాళ్ళ పైకి నీకు ఇంకా చూపిస్తా, ముందుంటాయి. మనం యూటర్న్ తిరగాలని కింద పోవాలి. నువ్వు ఇంకా చూస్తావనే ముందుకు వెళ్తున్నా. హైటెక్ సిటీ అమ్మ. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళు మనతోనే వస్తారా? ఐకియా, అదిగో ఐకియా. నాకు బింబిసార సినిమాలో చూసాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చింది. గ్రానైట్ అటుంది, తవ్వుతూ ఉంటారు. వెళ్దామా తిరుగుదామా? కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్దామా, అటు తిరుగుదామా? అంగా ముందుకి బిల్డింగ్ల మధ్యలోంచి రోడ్లు. అది కాదు, అటు పోవాలంటే ఇందాకే తిరగదాం వాళ్ళం. సరేలేపా తిరుగు. అటు పోతే ఇంకా స్ట్రైట్ ఆ బిల్డింగ్లో వస్తాయి బ్రో. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు 6 రోజుల్లో వెనకుండా ఇంకా అటు పోదామంటే వాళ్ళు వద్దంటున్నాను కదా. రాజా వచ్చినప్పుడు మొత్తం కొత్తగా ఉందన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అలానే అనుకున్నా. అలానే ఉంటుందిలే కొత్తగా వస్తే. మనమంతా పల్లెటూరు బ్యాచ్ కదా. పల్లెటూరు బ్యాచ్ అంటే మనం ఒంగోలులో కూడా అంతేం ఉండదు. కొత్తగా ఉందంట మంత్రబాబుకి. ఇంకా వెనక్కి బ్రో, అటు వాళ్ళు వద్దన్నారు కదా. ఏంది వాళ్ళు? పోతే అదే కిందకి మనం వచ్చాం కదా, కిందకి వెళ్తాం. బ్రిడ్జి పైకి ఎంటర్ అవుతున్నామో లేకపోతే కింద దిగుతున్నామో అనమాట. వచ్చాము. కేబుల్ బ్రిడ్జ్ లైట్లు ఆపేసింది తప్ప. నాకు మామూలు ఆటోలకి ఏమన్నా పెట్టినట్టుంది కానీ. నో పార్కింగ్ ఫైన్ 1000.
నో పార్కింగ్ ఫైన్ 1000 అంటారు. ఎంతమంది ఆగి ఉన్నారు, ఎంతమంది వ్యవహారం కష్టకలు ఆడిస్తుంటారు. మరి నో పార్కింగ్ మళ్ళీ ఫైన్ అంట. ఆపుదామా వాళ్ళు అడుగు. పార్కింగ్ ఫైన్ అంటే అందరూ ఆపే ఉన్నారు. కూర్చోడానికి ఏమన్నా పెట్టినట్టే ఉన్నాయి ఇవన్నీ. వ్యవహారం కసకసలాడమే. లైట్లు ఆపేసింది. నైట్ ఉంచుతారు అనుకొని వచ్చాము కానీ ఆపేసాము. మన వాళ్ళు అల్లాడిస్తున్నారు. కృపావరోజు కొత్తగా ఉందంట ఈరోజు. ఏందో ఎప్పటి నుంచో అడుగుతుండే పోదామని. ఈరోజు ఎలాగోలా వచ్చేసాము. లైట్లు ఆపేసింది, అదొకటే డిసప్పాయింట్ అయిపోయింది వ్యవహారం. పార్కింగ్ 1000, అంత త్వరగా వెళ్తే అంత మంచిది నాకు తెలిసి. అంతే. కదులుతున్నాం. వ్యూ బాగానే ఉందా? ఎక్కు మరి పదా కానీ స్టార్ట్ అయిపోయాం. కానీ పైనలో అన్నారు మరి ఈ రకంగా ఆగి ఉన్నారు బండ్లన్నీ. బ్రో వ్యూ చూడుకో. వనం మాత్రం ఏముంది, ఏడదాకా ఉన్నారు బ్రో. సరే కనపడుతుందా బ్రో? వెహికల్ రోడ్డు చెట్టు కదా. ఏం చేస్తాం, సరదాగా అలా రావాల్సి. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం. ఈరోజు ఎలాగోలాగా షిఫ్ట్ అయింది. ఆ ఊరు దగ్గర బండి ఉండి నేను దిగి వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళాలనుకున్నది అప్పుడు వాళ్ళదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు వస్తారా? వాకింగ్ ఏరియా చదవడానికి కూడా ఉంది కింద నుంచి పైకి. వాళ్ళు పైకి రమ్మను బ్రో. ఏరు బ్రో వీళ్ళు వెనకాల రారెందుకు ఇల్లు? అదేనా స్టాండ్ వేసిండా వాడు? వేయలేదా? స్టాండ్ వేయరా సామ్యా. ఏయ్ స్టాండ్ వేసుకోరా. ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ సరదా ఏం చేస్తాం, కుదిరింది ఛాన్స్ ఈరోజే. మళ్ళీ రేపు ఆదివారం. వాళ్ళ ఫ్రెండ్ బైక్ వచ్చాడు వాడు కూడా. నేను మా మామ బండి తెచ్చుకొని వచ్చా. మనకు లేవు కాబట్టి ఇంకా పక్కన వాళ్ళ మీద తప్పదు. సరదాగా తిరుగుతూ ఉండడమే. చింతకి 40 స్పీడ్ అంటాం మనం. ఇప్పుడు ఇదిలే ఇక్కడ పైన విపరీతంగా గడిచిపోతుంది. అంటే ఆ బిల్డింగ్ల మధ్యలో కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాతో వచ్చిన వాళ్ళు అటే వద్దులేరా ఇటు బ్రిడ్జి కాడికి పోంపా అని ఇటు తీసుకొచ్చింది. కేబుల్ బ్రిడ్జి లైట్స్ ఏమి ఇలా, అదొక్కటే డిసప్పాయింట్ అయిపోయింది వ్యవహారం. అపీరెన్స్ ఏదో అలా బాబు. ఏంది వీళ్ళు రారేంది? వాడెళ్తున్నాయండి వీళ్ళు అనుకున్నారు. రాదురా ముందుకి, వెనక చెప్తాను.
వాళ్ళు కూడా పడుతుంటే బాగుంటుంది కానీ వ్యూ ఏదన్నా ఇంకా ఉంటుంది చూడాల్సింది అటు ఉంది నువ్వు అంటే హైటెక్ సిటీ ఇంకా వెనక్కి ఉంది అంటే పైకి వెళ్ళాలి మనం అటు తిరిగాం కదా తిరగకుండా ముందుకెళ్తే బాగుంటుంది బిల్డింగ్ల మధ్యలోంచి వస్తుంది అంటే బాగుంటుంది వేరే ప్రపంచం ఉంటుంది అన్నీ ఉంటాయి నీకెందుకు ఉండదు ఇక్కడేదో పార్క్ చూపిస్తుంది బ్రో మరి ఎటు నుంచి ఎటు పోతున్నదో అర్థం కావట్లేదు నాకైతే వాళ్ళు వెనక వస్తున్నారు కదా అటో రోడ్ ఉంది మళ్ళీ ఇటో రోడ్ ఉంది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంట మరి అదే ఏదేదో అదే జూబ్లీ హిల్స్ నాకు తెలిసింది కొండలు అన్నీ ఉన్నాయి ఒకసారి వచ్చా కానీ అప్పుడు అంత తెలియదు మనకి అప్పుడు నా బండి వేసుకొని వచ్చా బుల్లెట్ కదా కాబట్టి మెయిన్ రోడ్ ఎక్కాను లేదు తెలియదు ఎటో తిరిగా అయితే ఇందాక ఇటు వచ్చామంట ఈ రూట్కే రాలేదురా సార్ మనము నీకు అన్నీ చూసినట్టు ఉంటాయిలే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి పెట్టా లొకేషన్ మరి మా జీవితంలో ఇద్దంటావా చేద్దాం కష్టపడాలి మరి చాలా లాంగ్ ఉంది బ్రో ఎటెటో అంతా తిరిగి నైట్ అంతా తిరుగుతామేమో ఈరోజు నాకు తెలిసి నైట్ అంతా తిరిగేటట్టున్నాము రేపు సండే మళ్ళీ పొద్దున్నే బండి ఇచ్చి రావాలి మా వానికి రోడ్డు సెంటర్లో గుంతలు ఉన్నాయి అంతా మెలికలు ఉంది రోడ్డు కొండ చుట్టూ తిరిగిద్దాం ఇది నిజం కావాలా భజన కావాలా మాట్లాడే వాళ్ళు వస్తున్నారు పడతారు వాళ్ళు ముందుకు రాండి రా స్వామి ఇదే రూటు లెఫ్ట్ పోండి ముందుకు పోయాక వెనక తప్పించుకొని తిరుగుతుండ్రు వీళ్ళు ఎంతైనా మీరు పడాలి కదా తీసేపన్నా ఇక్కడ రోడ్డు రైట్ ఉంది మధ్యలో ఇంకొక లైన్ వేసారు ఎల్లో లైన్ అంటే అది దాటకూడదు మ్యాక్సిమం అంటే ఇటు సైకిల్ సింబల్ వేస్తున్నాయి సైకిల్ లైన్ అట్టుకుంది అది బో ఇవ్వండి అది ఇక్కడ ఎండ్ అయిపోయింది ఎండ్ కాలే ఉంది ఇంకా ఈ చుట్టూ ఉంది అట్టుకుంది అటు అయితే ఈ సైకిల్ లైన్ అంటే రోడ్డు మీద సైకిల్ లైన్ అది ఇంకోసారి వేరే సైకిల్ లైన్ ఉంది అది మనకు తెలియదు ఈ న్యూస్లో చూసాకని మరి కారు బాగుంది కొత్త నెంబరు కొత్తగా కనిపిస్తుంది స్టైల్గా ప్రశాంతంగా భలే పోతుండ్రు అదే కదా నాకు తెలుసా అంబాసిడర్ అని దాని పేరు మరి బాగుంది అయితే టికెట్ టైర్లు సన్నగా ఉన్నాయి వెళ్దాం ఆ కారు అడ్డుపోయింది దాన్ని కూడా ఫాలో అయ్యి వెళ్ళొచ్చులే కానీ మళ్ళీ అది ఎందుకులే గైడ్ దగ్గరికి చూపిస్తుంది వాళ్ళు వస్తుండో లేదు చూడు తెలియని చాట గూగుల్ మ్యాప్లే దిక్కు అండ అన్నీ అదే లిమిట్ కొండ దిగుతున్నామా ఏంది ఇంత డౌన్ ఉంది ఓహో కొండ ఎండ్ అయిపోయింది ఆ బ్రేక్ స్పీడ్ బ్రేకర్ తెంగింది వెనకాడు ఎగిరాడు నైట్ ఎంత అవుతుంది టైము 11:40 అయింది అయినా కానీ ఇంకా ట్రాఫిక్ అన్నీ అల్లాడిస్తున్నాయి
వాళ్ళు వస్తారా? ట్యాంక్ బండ్ దగ్గర కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్కి ఎట్టేటో తిరిగిపోతుంది. ఇది ఏందో ఇప్పిన చోట తిప్పట్లా. నాకు తెలుసు దక్క. మరి నేను బయటికి రావడం ఈరోజే స్వామి. రోజు ఆడనే ఉండి మెంటలు వస్తుంది నాకు. అందుకే చెప్పి ఈరోజు ఎలాగైనా రావాలి. నువ్వు బాగా దొరికావు, ఆడు బండి ఉందన్నాడు గెంపుగా. ఆడు ట్యాంక్ బండి అన్నాడు. సరేలే ఇంకా పోదాం పా అని వచ్చేసిన. ఇంకా ఇటు ఉంది, చాలా దూరం ఉందయ్యా అది. అక్కడే ఆ బ్రిడ్జి, ఈ చెరువుకి దీనికి అవతల పక్కేమో అవి ఉన్నాయి. ఇది అమరవీరుల స్తూపం ఏదో ఉంది, అవి ఉన్నాయి. ఈ యువతలకి ఇదంతా విశ్వసాగర్. స్వచ్ఛమైన నీరు అంటే విశ్వసాగర్లో ఉంటాయి. హైటెక్ సిటీలో అంతంత పెద్ద బిల్డింగ్లు చూసి ఇప్పుడు ఎక్కడికొచ్చి చూసేసరికి మేము కొత్తగా ఉందంటండి ఈ బ్రోకి. మా లైన్ ఇదే. ఇటా తిరిగి ఇక్కడెక్కడో టర్నింగ్ ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తారా? ఎక్కడో ముందు ఉంది టర్నింగ్. మళ్ళీ చూద్దాం. నేనేమి ఒక సిగ్నల్ 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 రైట్ పోవాలనుకుని అటు పోయినా మనం గూగుల్ మ్యాప్లో చూసి ఇటు దారింది. ఏమోలే, పైన్లు పడకుండా కావాలి. అంటే రైట్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఎక్కడైనా దాదాపు. సిగ్నల్ ఎక్కువ శాతం పెట్టేది టర్నింగ్లు తీసుకునే వాళ్ళ కోసం. వాయిస్ వినపడుతుందంటవా? నాకైతే డౌటే, గాలి సౌండే ఎక్కువ వస్తుంది. గాలి ఏందో ఇదేందో. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? అట్టయితే ఇంకేముంది, నువ్వు వీడియో చూడ మాకు. అట్టయితే ఎందుకు చూడకపోతే వచ్చాడు. అలా వెళ్ళొద్దు ఎప్పుడు. మనమేదో వెళ్తున్నాం, వాడు ఎంతసేపు వెళ్ళకపోతే. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితేనే మనం బతకగలం, లేకపోతే గోయిందా. అంతే సంగతి. ఎందుకో తేడా కొడుతుంది నాకు మ్యాప్. ఇది కాదులే, ఇక్కడ ఒకటి అన్ను. మళ్ళీ మెట్రో దగ్గరికి వచ్చాం, ఏ లైను. స్ట్రైట్ వెళ్తే మనం కేబిహెచ్పి అటు వెళ్తాం. హెవీ వెహికల్స్ అన్నీ నైట్ మెట్రో ఇది లోపలికి రానిచ్చేది. డే టైంలో అసలు రానియరంటే వచ్చే వాడికి మూడింది. ఇంకా వాళ్ళు వస్తారా? బస్సులు కూడా నైటే అన్నీ. నైట్ 11 తర్వాత తిరిగితే పోలీసులు అతి ఇది అన్నారు. ఏడేమో పిచ్చ తిరుగుతుండ్రు. ఏందో మరి అదేం అర్థం అవ్వట్లేదు ఇదంతా వ్యవహారం. సచివాలయం చూపిస్తుంది. మరి మ్యాప్ వెళ్దాం. ఎటు పోతే ఎటు వాడమే. మనకు తెలియనప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎక్కినట్టే అనిపిస్తుంది. రాలేదులేమో, నేను ట్యాంక్ బండ్ సైడ్ రాలేదు.
బ్రిడ్జి ఎక్కాను అనుకుంటా బ్రో. ఈ బ్రిడ్జి ఎప్పుడో ఎక్కా ఫస్ట్ టైం ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇటే వచ్చా. ఆ మెట్రో పిల్లల కానీ అటు తిరిగి ఇటు వచ్చా. మళ్ళీ ఈ లైన్ ఆడ కలిసింది మెట్రో దగ్గర. వచ్చాను అనుకున్నా, ఇటు రాలేదు బ్రో. ఈ లైన్ కొత్తగా ఉంది నాకు. అంబేద్కర్ సచివాలయం. ఎటు వెళ్తున్నాము కూడా నాకు మైండ్ పోతుంది అయ్యా. వచ్చాం. ముందు అది తిరగాల్సింది ఇటు అనుకోను, అది కన్ఫ్యూజ్ అయ్యా. ఎవరిని కొద్దడం అంత లేదులే. ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చేసాం. ఇది బిజీగా ఉంది ఎవరు ఇక్కడ కూడా. నైట్ ఈ టైం అయినా కానీ ఇంకా ఉన్నారు చూడు జనాలు. అనుకోవాలబ్బా, మనం పగులు చేయడానికి చెప్తాను. వీళ్ళు ఎట్లా ఉంటుండ్రు లైన్లో అవర్స్ ఎక్కువ కాదు. మన బతుకులకి అంత సీన్ ఉండదు ఎప్పుడు మనకి. రావుదామా? వాళ్ళని అడుగు. ట్యాంక్ బండ్ అంట ఇదే అన్నట్టు. ఇంకా ఉందిగా, ఆడ కావాలంటే ఆడ ఆగుదాం. అవతలకి తిట్టడానికి. ఫ్లాగ్ మటుకు భలే ఉన్నాయి ఆడ. ఇండియా లవ్ మై ఇండియా. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ ఆపుకుందాము. సేపు అయినా రావట్లే ఇల్లు. ఆడికి పోయినరు ఇందాక వెనకాల ఆగిపోయినరు అంట. ఏం పిలిచి ఫోన్ చేసి వస్తున్నా అంటారు కానీ రారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో పెడుతున్నా. మరీ వీడియో లెంత్ అయిపోయింది, 50 minutes వచ్చింది మొత్తం. కొద్దిగా చిన్న అయితే బాగుంటాయని నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను.